హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో అంత ట్విస్టుల మీద ట్విస్టులు పడుతూ మరింత ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తున్నాడనే చెప్పాలి. ఇప్పటి వరకు హౌస్లో 9 మంది ఉన్నారు. ఇందులో భాగంగా మరొకే 8 మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టారు. ఇక్కడి వరకు అంతానే బాగుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళకి క్లాన్కి ఒక పేరు పెట్టారు. ఆ క్లాన్ పేరు ఏంటనుకున్నారు? రాయల్. ఇక ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్లాన్ పేరు ఓజీ. ఇందులో భాగంగా వీళ్ళిద్దరికీ కూడా 3 టాస్క్లు అయితే పెట్టారు. ఈ టాస్క్లో మొదటి టాస్క్ విజయం సాధించింది ఓల్డ్ కంటెస్టెంట్స్. ఇక మిగిలిన 2 టాస్క్లో కూడా రాయల్ క్లాన్ వాళ్ళు విజయం సాధించడంతో వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ పవర్ అయితే లభించింది. ఆ ఇమ్యూనిటీ పవర్ ఏంటనుకుంటున్నారు? ఈ వారం వాళ్ళెవ్వరూ కూడా నామినేషన్లు అయితే ఉండరు. అది కూడా 2వ టాస్క్లో విజయం సాధించి వాళ్ళకి ఒక క్రిస్టల్ పవర్ అయితే వచ్చింది. ఈ క్రిస్టల్ పవర్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది లభించింది. ఏదేమైనా సరే బిగ్ బాస్ ట్విస్టుల మీద ట్విస్టులు పెట్టడం అంటే ఆయన తర్వాతనే చెప్పుకోవాలి. ఇక వీళ్ళకి ఎప్పుడైతే పవర్ వచ్చిందో ఆ పవర్తో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ ఎవ్వరూ కూడా ఈ వారం నామినేషన్లో ఉండరు. ఇంకొక ట్విస్ట్ ఏంటనుకున్నారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నామినేషన్ చేయొచ్చు. కానీ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఓజీ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని నామినేషన్ చేయకుండా ఉండాలని బిగ్ బాస్ తెలియజేశాడు. ఏం ట్విస్ట్ నిజంగా అసలు! మరి మొత్తంగా బిగ్ బాస్ పెట్టిన ఈ ట్విస్ట్ మీకు ఎలా అనిపించింది? బాగుందనిపించిందా, బాగోలేదనిపించిందా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.